Good morning to everybody. This is Srinivas Potaraju, కాంటాక్ట్ లెక్చరర్ ఇన్ హిస్టరీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వనపర్తి. ఈరోజు మనము జైన మత సిద్ధాంతాలను చెప్పుకునే ముందు బౌద్ధ మత సిద్ధాంతాలు, బౌద్ధ మతం యొక్క బోధనలు మనం ఇంతకు ముందు క్లాస్లో నేర్చుకున్నాము. ఇప్పుడు గౌతమ బుద్ధుని మరణాంతరం జరిగినటువంటి బౌద్ధ మత బోధనలు లేదంటే బౌద్ధ సంగీతులు అంటాం. బౌద్ధ సంగీతుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైతే గౌతమ బుద్ధుడు మరణించిన తర్వాత యొక్క బౌద్ధ సంగీతులు అనేది ఏర్పాటు కావడం అనేది జరిగింది. ఈ బౌద్ధ సంగీతులలో మనం ముందుగా తెలుసుకోవాల్సింది మొదటి బౌద్ధ సంగీతి. ఈ మొదటి బౌద్ధ సంగీతి క్రీస్తు శకము 473 సంవత్సరంలో జరిగింది. గౌతమ బుద్ధుడు చనిపోయిన సంవత్సరంలో ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి బౌద్ధ సంగీతిగా మనం చెప్పుకోవచ్చు. అయితే బౌద్ధ సంగీతి అంటే సంవత్సర కాలంలో లేదంటే అప్పటి వరకు బౌద్ధ సాహిత్యంలో వచ్చినటువంటి మార్పులు కానీ, బౌద్ధ సాహిత్యంలో ఒక పండుగ మాదిరిగా చేసుకునేటువంటి ఒక కూడిక, దానినే మనం సంగీతులుగా చెప్తాం. అయితే మొదటి బౌద్ధ సంగీతి క్రీస్తు పూర్వము 473 సంవత్సరంలో జరిగింది. ఇది గౌతమ బుద్ధుడు చనిపోయిన సంవత్సరంలో నిర్వహించబడిందిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మొదటి బౌద్ధ సంగీతి అజాతశత్రువు కాలంలో రాజగృహలో నిర్వహించారు. ఈ మొదటి బౌద్ధ సంగీతిని అజాతశత్రువు కాలంలో రాజగృహంలో నిర్వహించారు. మహాకాశ్యపుడు ఈ సభకు అధ్యక్షత వహించాడు. మహాకాశ్యపుడు లేదంటే మహాకశ్యపుడు అంటాం. మహాకాశ్యపుడు ఈ సభకు అధ్యక్షత వహించాడు. ఈ మొదటి సంగీతిలో ఉపాలి అనే వ్యక్తి వినయ పీఠకాన్ని ఆపాదించాడు. ఉపాలి వినయ పీఠకాన్ని ఆపాదిస్తే ఆనందుడు సుత్త పీఠకమును రచించినట్టు మనం చూస్తుంటాం. అయితే మొత్తము బౌద్ధ సంగీతులు 4 బౌద్ధ సంగీతులు జరిగితే ఈ మొదటి బౌద్ధ సంగీతిలో మనకి సుత్త వినయ పీఠకాలు మనకి ఇక్కడ అంటే బౌద్ధ మతం యొక్క సిద్ధాంతాలను లేదంటే బౌద్ధ మతం యొక్క పరిధిని వివరించేటువంటి గ్రంథాలుగా మనం చెప్తాం. అవి ఈ మొదటి బౌద్ధ సంగీతి కాలంలోనే జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గౌతమ బుద్ధుడు చనిపోయిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి సంగీతిగా మనం మొదటి సంగీతిని చెప్తాము. ఇది అజాతశత్రువు కాలంలో రాజగృహంలో నిర్వహించారు. దీనికి మహాకాశ్యపుడు అధ్యక్షత వహించాడని చెప్పుకోవచ్చు. ఈ మొదటి బౌద్ధ సంగీతిలో మనకి సుత్త వినయ పీఠకాలు మనకి ఇక్కడ ఈ సభలో పరిచయం చేసినట్టు మనం గమనించాలి. ఇకపోతే రెండవ బౌద్ధ సంగీతి. ఈ రెండవ బౌద్ధ సంగీతి మనకి గౌతమ బుద్ధుడు చనిపోయిన 100 సంవత్సరముల తర్వాత నిర్వహించబడిందని మనం చెప్పుకోవచ్చు. ఇది క్రీస్తుకు పూర్వం 387 సంవత్సరంలో ఈ యొక్క రెండవ బౌద్ధ సంగీతి జరిగింది. ఇది గౌతమ బుద్ధుడు చనిపోయిన 100 సంవత్సరముల తర్వాత ఈ రెండవ బౌద్ధ సంగీతిని నిర్వహించారు. ఇది కాలాశోకుని కాలంలో ఈ రెండవ బౌద్ధ సంగీతి నిర్వహించబడింది. వైశాలి నగరంలో ఎక్కడైతే గౌతమ బుద్ధుడు జన్మించాడో ఆ ప్రాంతంలో వైశాలి నగరంలో కాలాశోకుని కాలంలో ఈ రెండవ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేసినట్టు మనం చూస్తుంటాం. దీనికి
సబకామి అధ్యక్షత వహించాడు. దీనికి సబకామి అధ్యక్షత వహించాడు. ఈ సభలో స్థవిరవాదులకి మహాసాంఘికులకు మధ్యన భేదాలు ఏర్పడ్డాయి. దయచేసి ఇక్కడ స్థిరవారికి మహాసంఘమని పడింది, ఇది కొంచెం ఎరైజ్ చేసుకోండి. ఈ సభలో స్థవిరవాదులకి మహాసాంఘికులకు మధ్యన భేదాలు ఏర్పడ్డాయి. ఇది రెండవ బౌద్ధ సంగీతి కాలంలో జరిగినట్టు మనం చూస్తుంటాం. మెయిన్గా రెండవ బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగింది అని అంటే క్రీస్తుకు పూర్వం 387వ సంవత్సరంలో జరిగింది. ఇది సరిగ్గా గౌతమ బుద్ధుడు చనిపోయిన 200 సంవత్సరముల గౌతమ బుద్ధుడు చనిపోయిన 100 సంవత్సరముల తర్వాత జరిగింది రెండవ బౌద్ధ సంగీతి. మొదటి బౌద్ధ సంగీతి గౌతమ బుద్ధుడు చనిపోయిన సంవత్సరంలో జరిగితే, రెండవ బౌద్ధ సంగీతి ఆయన గౌతమ బుద్ధుడు చనిపోయిన 100 సంవత్సరముల తర్వాత జరిగింది. మొదటి బౌద్ధ సంగీతి అజాతశత్రువు కాలంలో జరిగితే, రెండవ బౌద్ధ సంగీతి కాలాశోకుని కాలంలో మనకి జరిగినట్టు మనం చూస్తుంటాం. ఇకపోతే మూడవ బౌద్ధ సంగీతి. మూడవ బౌద్ధ సంగీతి క్రీస్తుకు పూర్వము 251వ సంవత్సరంలో జరిగింది. ఈ మూడవ బౌద్ధ సంగీతి క్రీస్తుకు పూర్వము 251వ సంవత్సరంలో జరిగింది. దీనిని అశోక చక్రవర్తి మొఘలి మౌర్య వంశస్థాపకుడైనటువంటి చంద్రగుప్త మౌర్యుని వారసుడు, చంద్రగుప్త మౌర్యుని యొక్క మనవడైన అశోక చక్రవర్తి ఈ యొక్క మూడవ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేసినట్టు మనం చూస్తుంటాం. ఇది క్రీస్తుకు పూర్వము 251వ సంవత్సరంలో జరిగింది. దీనిని మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోక చక్రవర్తి ఈ మూడవ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ మూడవ బౌద్ధ సంగీతి అశోకుడు పాటలీపుత్రంలో ఏర్పాటు చేశాడు. పాటలీపుత్రంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ సభకు మొఘలిపుత్త తిస్సా అధ్యక్షత వహించాడు. ఈ సభకు మొఘలిపుత్త తిస్సా అధ్యక్షత వహించాడు. మూడవ బౌద్ధ సంగీతిలో అభిధమ్మ పీఠకమును కథావత్తు అనేటువంటి భాగము కలపబడింది. అభిధమ్మ పీఠకానికి కథావత్తు అనేటువంటి భాగాన్ని కలపబడినట్టు మనం చూస్తుంటాం. ఇది మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోక చక్రవర్తి కాలంలో నిర్వహించబడింది మూడవ బౌద్ధ సంగీతి. ఈ మూడవ బౌద్ధ సంగీతికి మొఘలిపుత్త తిస్సారకుడు లేదంటే మొఘలిపుత్త తిస్సా అంటాం. మొఘలిపుత్త తిస్సారకుడు లేదా మొఘలిపుత్త తిస్సా అంటాం. ఆయన ఈ సభకు అధ్యక్షత వహించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, బౌద్ధ మతం ప్రాధాన్యతను సంతరించుకున్న కొద్దీ చివరి కాలంలో కొంత ఆదరణ తగ్గుతున్నట్టు మనం ఇక్కడ గమనించాలి. ఆదరణ కోల్పోతున్నట్టు మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఇకపోతే మనకు బౌద్ధ సంగీతుల తర్వాత నాలుగవ బౌద్ధ సంగీతి. ఈ నాలుగవ బౌద్ధ సంగీతిని క్రీస్తు శకం 1వ శతాబ్దంలో కాశ్మీర్లోని కుందలవనంలో ఏర్పరిచారు. వసుమిత్రుడు దీనికి అధ్యక్షత వహించాడు. ఈ సభకు ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడిగా మనం చెప్పుకోవచ్చు. వసుమిత్రుడు దీనికి అధ్యక్షుడు. ఈ నాలుగవ బౌద్ధ సంగీతి
కాశ్మీరులోని కుందవనంలో ఏర్పాటు చేశారని మనం చెప్పొచ్చు. ఈ బౌద్ధ సంగీతిలోనే బౌద్ధ మతము హీనయాన, మహాయాన శాఖలుగా విడిపోయింది. ఈ 4వ బౌద్ధ సంగీతిలోనే బౌద్ధ మతము హీనయాన, మహాయాన శాఖలుగా విడిపోయింది. ఈ 4వ బౌద్ధ సంగీతి కనిష్కుని కాలంలో జరిగింది. 4వ బౌద్ధ సంగీతి కనిష్కుని కాలంలో ఏర్పాటు చేసినట్టు మనం చూస్తుంటాం. ఇప్పుడు మనము 4 బౌద్ధ సంగీతులు జరిగినవి. మొదటి బౌద్ధ సంగీతి అజాతశత్రువు కాలంలో, 2వ బౌద్ధ సంగీతి కాలాశోకుడి కాలంలో, 3వ బౌద్ధ సంగీతి మౌర్య చక్రవర్తి అశోకుడి కాలంలో, 4వ బౌద్ధ సంగీతి కనిష్కుని కాలంలో జరిగినట్టు మనం ఇక్కడ గమనించాలి. ఇకపోతే ఇది క్రీస్తు శకం 1వ శతాబ్దంలో 4వ బౌద్ధ సంగీతి జరిగింది. ఈ 4వ బౌద్ధ సంగీతిలోనే మనము జైన మతం 2 శాఖలుగా విడిపోయింది. బౌద్ధ మతము 2 శాఖలుగా విడిపోయింది. ఒకటి హీనయానము, రెండవది మహాయానము. బౌద్ధ మతము 2 శాఖలుగా విడిపోయిందని చెప్పుకున్నాము. ఒకటి హీనయానము, రెండవది మహాయానము. హీనయానాన్ని నమ్మేవాళ్ళు. హీనయాన శాఖలో ఉన్నటువంటి నియమాలు ఏంటి అంటే, వీరు విగ్రహారాధనను వ్యతిరేకిస్తారు. వీరు పాలీ భాషను మాత్రమే బోధన భాషగా ఒప్పుకుంటారు. వీరు విగ్రహారాధనను వ్యతిరేకిస్తారు. వీరు పాలీ భాషను మాత్రమే బోధన భాషగా ఒప్పుకుంటారు. వీరి ముఖ్య లక్ష్యము నిర్వాణం పొందుట. వీరి ముఖ్య లక్షణము నిర్వాణం పొందుట. వీరు తార్కిక వాదనకు విలువనిస్తారు. వీరు తార్కిక వాదనకు విలువను ఇస్తారు. నాగసేనుడు రచించినటువంటి మిలింద పన్హ అనేటువంటి గ్రంథము హీనయాన శాఖకు ప్రధానమైనటువంటి గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. నాగసేనుడు రచించినటువంటి మిలింద పన్హ అనేటువంటి గ్రంథము హీనయాన శాఖకు ప్రధానమైనటువంటి గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. హీనయాన బౌద్ధ మతానికి ప్రామాణిక గ్రంథాలు అయిన త్రిపీటకములు పాలీ భాషలో ఉన్నట్టుగా మనం చెప్పచ్చు. ఈ హీనయాన బౌద్ధ మతానికి ప్రామాణిక గ్రంథాలు ఏంటంటే త్రిపీటకాలు, సుత్త, వినయ, అభిధమ్మ పీఠకాలు. ఈ 3 పాలీ భాషలో ఉన్నవి అని చెప్పుకోవచ్చు. ఇవి త్రిపీఠకములు. ఇక్కడ మనము వినయ పీఠకం, ఇది బౌద్ధ మత నియమ నిబంధనలను తెలియజేస్తుంది. వినయ పీఠకము. రెండవది సుత్త పీఠకం, ఇందులో బుద్ధుడి బోధనలు ఇమిడి ఉన్నాయి. వినయ పీఠకమేమో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు తెలియజేస్తే, సుత్త పీఠకము గౌతమ బుద్ధుని యొక్క బోధనలు, ప్రధానమైనటువంటి బోధనలు సుత్త పీఠకంలో పొందుపరిచారు. మూడవది అభిధమ్మ పీఠకం. బౌద్ధ మతంలో ఇది భౌతిక విషయాలను వివరిస్తుంది. ఈ 3 త్రిపీఠకములను మనము ఈ హీనయాన శాఖ ప్రామాణిక గ్రంథాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మహాయానము బౌద్ధ మతం బుద్ధం, సంఘం, ధర్మం అను ప్రామాణిక విషయాలుగా స్వీకరించింది. మహాయానము బౌద్ధ మతం యొక్క ధర్మాలైనటువంటి బౌద్ధ మతంని ప్రధానంగా బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అనేటువంటి విషయాలను ప్రామాణిక విషయాలుగా ఈ మహాయాన శాఖ వాటిని స్వీకరించింది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో మహాయాన శాఖలో మాధ్యమిక యోగాచారవాదులు
బయలుదేరినారు అని చెప్పొచ్చు. ఇందులో ప్రముఖుడైనటువంటి ఆచార్య నాగార్జునుడు మాధ్యమిక లేదా శూన్యవాదాన్ని ఇతను ప్రతిపాదించాడు. ఆచార్య నాగార్జునుడు మన తెలంగాణ వాసినే, ఆంధ్ర తెలంగాణ మొత్తంగా మన తెలుగు ప్రాంత వాసిగా చెప్పొచ్చు. ఆచార్య నాగార్జునుడు మాధ్యమిక లేదా శూన్యవాదాన్ని ప్రతిపాదించగా మైత్రేయనాథుడు యోగాచార లేదా యోగాచారవాదాన్ని ఈయన ప్రతిపాదించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. దక్షిణ భారతదేశంలో అమరావతి, నాగార్జున కొండలు బౌద్ధ శిల్పకళకు ఎంతో ప్రసిద్ధిగాంచినవిగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే నాగార్జున కొండనందలి మహాచైత్యము బౌద్ధులకు పుణ్యక్షేత్రంగా విలసిల్లింది. ఇది మహాయాన శాఖ దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా ఇక్కడ విస్తరించిందని చెప్పుకోవచ్చు. ఉత్తర భారతదేశంలో హీనయాన శాఖలు ప్రముఖ స్థానాన్ని పొందినవి అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నాగార్జున కొండనందలి మహాచైత్యము బౌద్ధులకు ఇప్పటికీ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది. వీరు విగ్రహారాధనను స్వీకరించారు. వీరు భోగలాలస జీవితానికి అలవాటు పడ్డట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే వీరు ఆస్తిపాస్తులకు విలువను ఇచ్చారు. కాబట్టి మహాయాన హీనయాన శాఖలుగా మహాయాన హీనయాన శాఖ విగ్రహారాధనను ఖండిస్తే మహాయాన శాఖ విగ్రహారాధనను స్వీకరించింది. వారు ఆస్తిని త్యజిస్తే వీరి ఆస్తిని కూడబెట్టుకున్నట్టు మనం చూస్తున్నాం. వీరు భోగలాలస జీవితాన్ని గడిపినట్టు, వాటికి అలవాటు పడ్డట్టు కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇది బౌద్ధ మతం హీనయాన మహాయాన శాఖలుగా విడిపోయింది. ఇది బౌద్ధ మతం యొక్క సిద్ధాంతాలు, శాఖలు, తర్వాత బౌద్ధ మతం యొక్క ప్రామాణిక గ్రంథాలు, తర్వాత హీనయాన శాఖ, త్రిపీఠకాలు, మహాయాన శాఖ, తర్వాత బౌద్ధ సంగీతులుగా మనం చెప్పుకోవచ్చు. ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి ప్రధానమైనటువంటి బౌద్ధ మతంలోని అంశాలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. ఇక్కడ మళ్ళీ ఒకసారి మనము గమనిద్దాము. బౌద్ధ సంగీతులు మనం ఇక్కడ తెలుసుకుందాము. గౌతమ బుద్ధుడు మరణించిన తర్వాత ప్రముఖమైనటువంటి సభలు, అంటే గౌతమ బుద్ధుడు బోధించిన ప్రముఖమైనటువంటి సభలు, బౌద్ధ సంగీతులు 4 బౌద్ధ సంగీతులుగా మనం చెప్పుకోవచ్చు. మొదటి బౌద్ధ సంగీతి క్రీస్తు శకం 473 సంవత్సరంలో జరిగింది. గౌతమ బుద్ధుడు చనిపోయిన సంవత్సరంలో ఇది నిర్వహించబడింది. ఇది అజాతశత్రు కాలంలో రాజగృహంలో నిర్వహించారు. దీనికి మహాకాశ్యపుడు అధ్యక్షత వహించాడని మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో సుత్త పీఠకము, వినయ పీఠకము, అభిధమ్మ పీఠకము. ఇక్కడ సుత్త పీఠకాన్ని ఉపాలి పరిచయం చేశాడు. ఆనందుడు ఉపాలి వినయ పీఠకాన్ని పరిచయం చేస్తే ఆనందుడు సుత్త పీఠకాన్ని పరిచయం చేశాడు. రెండవ బౌద్ధ సంగీతి బుద్ధుడు చనిపోయిన 100 సంవత్సరముల తర్వాత జరిగింది. దీన్ని కాలాశోకుడు వైశాలి సమీపంలో ఏర్పాటు చేశాడు. సబకామి దీనికి అధ్యక్షత వహించాడు. ఈ సభలో స్థవిరవాదులు, మహాసాంఘికుల మధ్య భేదాలు ఏర్పడ్డట్టు చూస్తున్నాం. ఇకపోతే మూడవ బౌద్ధ సంగీతి క్రీస్తు పూర్వము 251 సంవత్సరంలో జరిగింది. దీనిని అశోక చక్రవర్తి మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుడు పాటలీపుత్రంలో ఏర్పాటు చేశాడు. ఈ సభకు మొగలిపుత్త తిస్సా లేదా మొగలిపుత్త తిస్సారకుడు అధ్యక్షత వహించాడు. మూడవ బౌద్ధ సంగీతంలో అభిధమ్మ పీఠకంకి కథావత్తు అనేటువంటి భాగము కలపబడినట్టు మనం చెప్తున్నాం. ఇకపోతే 4వ బౌద్ధ సంగీతి. ఈ బౌద్ధ సంగీతి క్రీస్తు శకం 1వ శతాబ్దంలో కాశ్మీర్లోని కుందలవనంలో జరిగింది. దీనికి వసుమిత్రుడు అధ్యక్షత వహించాడు.
ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు ఈ 4వ బౌద్ధ సంగీతికి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఈ బౌద్ధ సంగీతిలోనే బౌద్ధ మతం హీనయాన మహాయాన శాఖలుగా విడిపోయింది. ఈ 4వ బౌద్ధ సంగీతి కనిష్కుని కాలంలో మనం చూసినట్టు మనం చెప్పుకోవచ్చు. హీనయాన శాఖ ప్రధానమైనటువంటి ముఖ్యాంశాలు: వీరు విగ్రహారాధనను వ్యతిరేకించారు. వీరు పాలీ భాషను మాత్రమే బోధన భాషగా ఒప్పుకుంటారు. వీరి ముఖ్య లక్ష్యం నిర్వాణం పొందుట. వీరు తార్కిక వాదనకు విలువనిస్తారు. నాగసేనుడు రచించినటువంటి మిలింద పనుహ అనే గ్రంథము హీనయాన బౌద్ధ మతం యొక్క ప్రధానమైన గ్రంథంగా చెప్పొచ్చు. హీనయాన మతానికి ప్రామాణిక గ్రంథాలు అయిన త్రిపీఠకములు పాలి భాషలో ఉన్నాయని చెప్పొచ్చు. త్రిపీఠకాలు: వినయపీఠకము ఇది బౌద్ధ మత నియ నిబంధనలు తెలియజేస్తుంది. సుత్తపీఠకము ఇందులో బుద్ధుని యొక్క బోధనలు పొందుపరిచారు. అభిధమ్మ పీఠకము బౌద్ధ మతంలో ఇది భౌతిక విషయాలను వివరిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. మహాయానం బౌద్ధ మత సిద్ధాంతాలు ప్రామాణిక సిద్ధాంతాలు అనుకుంటే బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. అంటే బుద్ధం, ధర్మం, సంఘం. బుద్ధం, సంఘం, ధర్మం ఇవి ప్రధానమైనటువంటి ప్రామాణిక విషయాలుగా మహాయాన శాఖ పరిగణించింది. ఇది క్రీస్తు శకం 1వ శతాబ్దంలో మహాయానంలో మాధ్యమిక యోగాచారవాదాలు బయలుదేరినాయని మనం చెప్పొచ్చు. ఆచార్య నాగార్జునుడు మాధ్యమిక లేదా శూన్యవాదాన్ని ప్రతిపాదించగా మైత్రేయనాథుడు యోగాచారవాదాన్ని ఆయనే ప్రతిపాదించాడు. దక్షిణ భారతదేశంలో అమరావతి, నాగార్జున కొండలు ప్రముఖమైన మహాయాన బౌద్ధ శాఖలుగా మనం చెప్పుకోవచ్చు. బౌద్ధుల శిల్పకళకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్టు మనం గమనించాలి. ఆచార్య నాగార్జునుడు నాగార్జున కొండనందలి మహాచైత్యము బౌద్ధులకు ఇప్పటికీ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతుంది. వీరు విగ్రహారాధనను స్వీకరించారు. వీరు విలాసమైన భోగలాలసలకు జీవితానికి అలవాటు పడ్డారు. మహాయాన శాఖగా చెప్పుకోవచ్చు. ఇది బౌద్ధ మతం యొక్క ప్రామాణిక సిద్ధాంతాలుగా మనం